మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవతరణ దినోత్సవము. ఈ రోజున రీసెంట్గా మన తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో చాలా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ చాలా కార్యకర్తగా అందరికీ సుపరిచితులు ఈ ఏరియాలో రామకృష్ణ గారు వైసీపీ గుండాల చేత హత్య గావింపబడ్డారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి మేము కార్యకర్తలుగా తోటి కార్యకర్త కుటుంబానికి మేమందరూ కార్యకర్తలందరూ అండగా ఉంటామనేసి మా వంతుగా మేము మారల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము. వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ పల్లెటూరు నాయకులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మనం పార్టీ రూలింగ్లోకి వచ్చిన నుంచి మనం చూస్తున్నాము. మన పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారు మన కార్యకర్తలకు చాలా భరోసాను అందిస్తున్నారు. ప్రతి చోట ఎక్కడైతే మన కార్యకర్తలు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో మన కార్యకర్తలు చాలా ప్రాబ్లమ్స్ని ఎదురు చూశారు. చాలామందిని చంపేశారు, చాలా ఆస్తులు ధ్వంసం చేశారు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ చేశారు. సో అప్పుడు ఎవరైతే నష్టపోయారో కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరికీ భరోసాగా నారా లోకేష్ గారు ముందుకు ఆ కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ఆ కార్యకర్తలకు అండగా నిలుస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనం రూలింగ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో దీన్ని పార్టీ నాయకత్వం అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో మన లోకేష్ గారు అందరూ సీరియస్గా తీసుకుని దీన్ని ఎవరైతే వైసీపీ నాయకులు అయితే కానీ ఎవరైతే దీని వెనకాల ఎవరున్నారో నాయకులు కానీ పెద్దిరెడ్డి వర్గాన్ని కానీ వీళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షిస్తారనేసి మా అందరికీ భరోసా ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళు ముగ్గురు కూడా బయట రాకూడదు స్వామి. వాళ్ళు వస్తే ఇంకా ఇంతకు 4 గంటలు జరుగుతుంది. వాళ్ళ ముగ్గురు కూడా బయట రాకూడదు. వాళ్ళు అక్కడే అర్థం కావాల. మీరు ఏం చేసుకుంటారేమో మాకు తెలియదు. వాళ్ళ అర్థం కావాల. మా కోరిక అదే. ఇప్పుడు వాళ్ళు ఈ హత్య చేసి స్టేషన్లో ఉండి 2 నాళ్ళు ఉండి మళ్ళీ బయట వచ్చినారనుకో ఏం జరుగుతుందేమో. మా ప్రాణాలు మేము చేతుల్లో పట్టుకున్నాం. వాళ్ళు మాత్రం బయట రాకూడదు. వాళ్ళు అర్థం చేయాలా. మీరు పార్టీ కోసం గురించి ఏదో ప్రాణం తీసినారని చెప్పి మీరందరూ కూడా మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని ఓదార్చినారు, సహాయం చేసినారు. అదే మాదిరిగా వాళ్ళు బయట రాకూడదు. వాళ్ళు అక్కడే అర్థమైపోవాలా. అప్పుడు చంద్రమాకలపల్లి పంచాయతీ ప్రశాంతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి, అలాగే హోంమినిస్టర్ అనితమ్మ గారికి చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన అన్యాయానికి మీరు ఇచ్చిన సపోర్టు అంటే వాళ్ళే కాదు, మా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యే సార్ వాళ్ళు కావచ్చు, ఇన్ఛార్జ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు మా ఇంటికి వచ్చిన లోకేష్ కొనదేల అన్నకి కూడా చాలా థ్యాంక్స్ నా. ఎందుకంటే ఈరోజు ఒక కార్యకర్తగా జరిగిందంటే ఇంతమంది వచ్చినారు. లైక్ ఎవరి ఇంటిలో కానీ ఇలా జరిగేది కాదు, ఎక్కడ మనం చూడలే. కానీ ఈరోజు జరిగింది, అన్యాయం జరిగింది అనేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఇచ్చినారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ఇంటికి జరిగిన అన్యాయం ఇంకో ఇంటికి జరగకుండా మన తెలుగుదేశం పార్టీ కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సపోర్ట్గా ఉండండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఒక్కరు ఉన్నట్టు ఇంకొకరు ఉన్నారు సార్. మనకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులకి కార్యకర్తలకి సపోర్ట్ మీరు ఇచ్చినారంటే వాళ్ళు కొండంత ఆస్తి సార్. అది వేరే ఏమి అడగరు. వాళ్ళు మాకు అది కావాలి ఇది కావాలని ఎవరు అడగరు. వాళ్ళు జస్ట్ ఒక సపోర్టు ఈరోజు మా ఇంటికి ఇచ్చినారు చూడండి. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు సపోర్ట్గా నిలబడినారంటే అది చాలు సార్ మాకు. ఇంకోసారి చెప్తున్నా, లోకేష్ అన్న గారికి, కొనిదేల లోకేష్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అన్న. ఇంటికి వచ్చి మాకు ఇంత మోరల్ సపోర్ట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అన్న.